ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడైన దేవుడు నీ జీవితంలోకి వస్తాడో, నీ కన్నీళ్లతో విత్తిన విత్తనము సంతోషగానమనే పంటనికి వస్తావు. హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు మీకు కనబడతాయి. ఆ నీళ్ళు చేదుగా ఉన్నాయి, అక్కడ దప్పిక కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారంటే వారు దప్పికతో వస్తున్నారు. మీ జీవితంలో కూడా ఆర్థిక ఇబ్బందులనే దప్పికతో ఉన్నారు, శరీర వ్యాధులనే దప్పికలో ఉన్నారు. మీరు పైకి ఆహారం తింటున్నారు కానీ ఏదో ఒక కొరత అనే దప్పికతో మీ ప్రయాణాలు సాగుతున్నాయి. ఈరోజు మీ ప్రయాణాలకి దేవుడు ఒక అద్భుతమైన జవాబు ఏంటిదంటే, మారాను దేవుడు మధురంగా మారుస్తున్నాడు. మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను కూడా దేవుడు మార్చునుగాక. అక్కడే అద్భుతమైన సహాయం దయచేయునుగాక. ఆ స్థలంలో మనం చదువుతూ ఒక మంచి మాట ఉంటుంది, ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. నీ ఇంట్లో కూడా కొన్ని చేదైన పరిస్థితులు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేని వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆ నీళ్లు ఎందుకు చెడిపోయాయి అంటే, నీ జీవితంలో దప్పికున్నది కానీ నీ కుటుంబంలో ప్రార్థన లేదు, వాక్యం లేదు. నీరు అంటే బైబిల్ సాదృశ్యంగా వాక్యానికి, పరిశుద్ధాత్మ అనుభవానికి సాదృశ్యం. ఎప్పుడైతే దేవునితో మనకు సహవాసం లేకపోతే, దేవునితో మన జీవితం సరిగా లేకపోతే, కుటుంబంలో చేదు అయిన అనుభవాలను మనం అనుభవించాల్సి ఉంటుంది. అందుకే అక్కడ ఒక సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు. ఆ కొమ్మను తీసి అందులో వేయగానే ఆ నీళ్ళు ఏమైపోయాయమ్మా? మధురములు అయిపోయాయి. దేవుని సన్నిధి ఎప్పుడైతే ఆ నీళ్ళలోకి వచ్చిందో, ఆ నీళ్ళలో ఉన్న చేదు అనే పరిస్థితి పోయింది. మీ కుటుంబంలో ఉన్న దుఃఖాలను దేవుడు సంతోషంగా మార్చునుగాక. బైబిల్లో ఉంటుంది ఆ మాట, యెషయా గ్రంథంలో అంటాడు, మీ దుఃఖ దినములు సమాప్తము అగునుగాక. హల్లెలూయా. ఒకటి ఈరోజు ఏ కష్టంతో నువ్వు ఉన్నా దేవుని పాదాలు పట్టుకోవాలి.